పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు శ్రీ వనుములమ్మ అమ్మవారి ఆలయ కమిటీ డైరెక్టర్, మాజీ లయన్స్ క్లబ్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటి వీర వెంకట సత్యనారాయణ 63వ పుట్టినరోజు సందర్భంగా ఆకివీడు వైఎస్ఆర్సీపీ 12వ వార్డు ఇన్ఛార్జ్, ఆకివీడు మండల గౌడ సంఘం నాయకులు కట్టా రవిగారి కార్యాలయం నందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పుట్టినరోజు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. స్నేహితులు, పార్టీలకు అతీతంగా ఉండే ఇంటి వీర వెంకట సత్యనారాయణకు పూలదండలు వేసి శాల్వాతో సత్కరించి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కట్టా రవి, జన్ను గోపి, పడాల శ్రీనివాసరెడ్డి, నంగెడ్డ కొండ, కడలి శంకర్, చేబ్రోలు పెద్దిరాజు, షేక్ వలీ, షేక్ బాజీ, షేక్ మాబూ సుబానీ, కాగిత రాధాకృష్ణ, అంగర ప్రసాద్, కారింకి యేసు, అంగర శంకర్, కట్టా వెంకట్రావు, గొట్ల నాని, గుమ్మళ్ళ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మనవాడు మనందరి వాడు ఇంటి సత్యనారాయణ గారు ఎందుకంటే సెంటర్లో తలలో 4 ఏ పని వచ్చినా ఫోన్ చేసి వెంటనే స్పందించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే సత్యనారాయణ గారు. మరి 21 పుట్టినరోజు లాస్ట్ ఇయర్ కూడా మేమే ఇక్కడ 60 పుట్టినరోజు చేసాం. 63 పుట్టినరోజు కూడా మేమే మళ్ళీ చేస్తున్నాం. మరి సత్యనారాయణ గారు లాంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఉండడం వల్ల కులాలకు అతీతంగా ఆయన పెద్ద కులమైనా మా అందరితో కలిసి ఉంటాడు. ఆయన చాలా మంచి వ్యక్తి. అయినా సున్నం గుడి డైరెక్టర్ కూడా ఆయన చేస్తున్నాడు. ఆయన మరి గుడి కూడా డెవలపింగ్ విషయంలో కూడా బాగానే కష్టపడుతున్నాడు. మరి ఇటువంటి వ్యక్తి పుట్టినరోజు మరి మా ఆధ్వర్యంలో మా ఆఫీసులు జరగడం నాకు ఆనందదాయంగా ఉంది. ఇటువంటి పుట్టినరోజు ఎన్నో చేసుకుని ఇంకా మంచి మంచి ప్రజలకి అన్ని విధాలుగా ఉపయోగపడతాడని కోరి ప్రార్థిస్తాం. ఇంటి సత్యనారాయణ గారు అంటే మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే మంచి వ్యక్తి. మాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడ పలకరించిన బజార్లో తగిలితే చాలు ఏడు గోపి గారు ఏం చేస్తున్నారు అనేవాడు. పార్టీలకు అతీతంగా మాకు ఎందుకంటే ఎప్పుడు చిన్ననాడు స్నేహితులు. దాని గురించి ఎలాగా ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని కోరుతూ 63వ పుట్టినరోజు శుభాకాంక్షలు తీసుకున్నాం. ఇంత ఘనంగా మన బావగారు రఘురామింట్లో జరగడం చాలా ఆనందం. ఈయనే కాదు, మన వాళ్ళ కావాల్సిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆఫీసులో ప్రతి ఒక్కరు చేయడం ఈయన ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఒక్కరు తాగేసి జనాలందరూ పిలిచి చాలా సంతోషం చేయడం ఆయన హాబీ. ఆయనకి ఇటువంటి వాళ్ళ పుట్టినరోజు ఇంకెన్నో చేయాలని ఆయన ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తి. నాకు కట్టారావు గారు నుంచో పరిచయమైన నా పుట్టినరోజులన్నీ కూడా ఈ ఆఫీసులోనే చేస్తున్నారు. అలాగే ఆయన ఇప్పుడు కూడా ఒకటే మాట అంటారు, నువ్వు ఉన్ననాలో నేనున్నాలో కూడా నేను పుట్టినరోజులు ఆ ఆఫీసులోనే చేస్తాను అని కూడా ఆయన నన్ను చెప్పడం జరిగింది నాకు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే చేసుకుంటాను నేను. అలాగే మధ్యాహ్నం 2-3 అలా ఫోన్ చేసి ఆ టయానికి, ఆ పుట్టినరోజు టయానికి కంపల్సరీ మీరు 6-6:30 కల్లా మా ఆఫీస్కి వచ్చేయాలి అని ఆయన ఫోన్ చేస్తారు. అలాగే ఇంటికంటే కూడా వినరు ఆయన. అలాగే నాదే కాకుండా అందరికీ కూడా ఆయన పుట్టినరోజు చేసి ఆయనకి ఏదో అదో సరదాగా అందరినీ కలుపుకుని వెళ్ళి వ్యక్తి అయినా. అలాగే ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చి మాలాంటి అందరికీ పుట్టినరోజు చేయాలని కోరుకుంటున్నాను.